చావు తరువాత ఏమవుతుంది? భయంకరమైన రహస్యం. అందరూ ఆలోచించే ఒక ప్రశ్న. మనిషి చనిపోయిన తరువాత నిజంగా ఏమవుతుంది? ఒక మనిషి చివరి శ్వాస తీసుకున్న క్షణం నుంచి అతని శరీరంలో మార్పులు మొదలవుతాయి. గుండె ఆగిపోతుంది, ఊపిరి ఆగిపోతుంది, మెదడు పనితీరు కూడా క్రమంగా ఆగిపోతుంది. కాని శరీరం మాత్రమే చనిపోతుందా, లేక మనలో ఉన్న ఆత్మకు మరో ప్రయాణం మొదలవుతుందా? ఇది ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాలలో ఒకటి. కొన్ని నమ్మకాల ప్రకారం మనిషి చనిపోయిన తరువాత ఆత్మ తన శరీరాన్ని విడిచి మరో లోకానికి వెళ్ళుతుందని చెబుతారు. మనిషి జీవితంలో చేసిన మంచి పనులు, చెడు పనుల ఆధారంగా అతని ప్రయాణం ఉంటుందని చాలామంది నమ్ముతారు. కాని శాస్త్రం మాత్రం మరోలా చెబుతుంది. మన ఆలోచనలు, జ్ఞాపకాలు, భావాలు అన్నీ మెదడు పనితీరుపై ఆధారపడి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడు పనిచెయ్యడం ఆగిపోయిన తరువాత చైతన్యం కూడా ముగుస్తుందని కొందరి అభిప్రాయం. అయితే మరణానికి దగ్గరగా వెళ్లి తిరిగి వచ్చిన కొంతమంది వ్యక్తులు వింత అనుభవాలను చెబుతారు. చుట్టూ వెలుగు కనిపించిందని, ఎంతో ప్రశాంతంగా అనిపించిందని, తమ శరీరాన్ని బయట నుంచి చూసినట్టు అనిపించిందని కొందరు చెబుతారు. ఇవి నిజంగా ఆత్మ అనుభవాలా, లేక మెదడులో జరిగే మార్పుల వల్ల కలిగే అనుభూతులా? దీనికి ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. కాని చావు తరువాత జరిగేది మాత్రం మనిషికి ఎప్పటినుంచో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అందుకే మనకు ఉన్న ఈ జీవితాన్ని విలువైనదిగా భావించాలి, ప్రేమించాలి, మంచి పనులు చెయ్యాలి. మన వల్ల ఎవరికీ బాధ కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే చావు తరువాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కాని బతికున్నప్పుడు మనం ఎలా జీవించాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు ఏమనుకుంటున్నారు? చావు తరువాత మరో జీవితం ఉందని నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.